హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కొత్త రేషన్ కార్డులు అంటూ రావడం అయితే జరిగింది. ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు అయితే అప్రూవర్ అయితే కావడం అయితే జరిగింది. అప్రూవర్ అయిన వాళ్ళయి ఇంకా మనకి డీలర్ దగ్గరికి వెళ్తే మీది అనేది అప్డేట్ కాలేదని చెప్తున్నారు. ఆ కీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది, ఏ డేట్కి అవుతుంది అనే దాని గురించి చూసుకుందాం. ఇంకా అప్డేట్ కాని వాళ్ళు కొంతమందికి ఆల్రెడీ డిఎస్సిఓ పెండింగ్ ఉన్న వాళ్ళు, ఇంకా సంథింగ్ పెండింగ్స్ ఉన్న వాళ్ళ ఎప్పుడు అప్రూవర్ అవుతాయి, అసలు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కొత్త వారు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ నేమ్స్ ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ పథకాల గురించి అన్నిటి గురించి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. మీ సేవ మరియు ఆధార్ సెంటర్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీ సేవలో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆర్ఐ దగ్గరికి మీరు అనేది వెళ్ళాలి. ఎంఆర్ ఆఫీస్కి ఆర్ఐ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత అప్లికేషన్ మీ సేవలో చేసుకున్న తర్వాత ఒక ఫామ్ ఉంటుందిగా, ఆ ఫామ్ వెనకాల అనేది సంతకం పెట్టించాలి. సిగ్నేచర్ చేయించిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అనేది మనం ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేసేసి అయిపోతుంది. అక్కడి నుంచి అనేది ఎంఆర్ఓ పెండింగ్ అనే వస్తుంది. ఎంఆర్ఓ పెండింగ్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు అప్లికేషన్ ఎంఆర్ ఆఫీస్లో ప్రాసెస్ అనేది 2 to 7 days అనేది నడుస్తుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ముందుగా ఫైరో చేసుకుంటే మనకు తొందర అనేది కావడం జరుగుతుంది. మనకైతే 2 నుంచి 7 రోజులు అనేది కూడా అక్కడ టైం పడుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూసుకున్నట్టయితే డిసిఎస్ఓ పెండింగ్ అనేది పడుతుంది. డిసిఎస్ఓ పెండింగ్ అంటే ఇది కలెక్టరేట్ ఆఫీస్లో అనేది కూడా మీకు అనేది అక్కడ పెండింగ్లో పడుతుంది. అంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి కూడా మనకు అప్రూవర్ అనేది కావాలి. అక్కడ నుంచి అప్రూవర్ అయిన తర్వాత మనకు ఫోర్త్ స్టెప్ కీ రిజిస్ట్రేషన్. అంటే మనకు రేషన్ కార్డ్ నెంబర్ వచ్చిన తర్వాత కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అది కూడా ఎవ్రీ మంత్ 25కి అనేది అప్డేట్ అవుతుంది. 25వ తారీఖు అనేది ఎవ్రీ మంత్లో అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఆ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీ డీలర్ దగ్గరికి అనేది మీరు వెళ్ళాలి. మీ డీలర్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఈ కేవైసీ అనేది అక్కడ అయితే మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఈ కేవైసీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ ఆధార్ నెంబర్ ఒకటి చెప్తే సరిపోతుంది. ఆ ఆధార్ నెంబర్తోని మీరు అనేది ఈ కేవైసీ తమ్ము పెట్టితే అక్కడి నుంచి అనేది లాస్ట్ స్టెప్ అయిపోతుంది. ఈ విధంగా అనేది మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన రేషన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేసి ఇప్పుడు చూసుకుంటాం. మీరు గూగుల్కి వెళ్ళేసిన తర్వాత మీ సేవ .తెలంగాణ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుని మీ మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది చూడండి. మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు అనేది నెంబర్ ఉంటుందిగా, ఆ కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ నెంబర్ అనేది ఇక్కడ క్లిక్ చేసి మీరు సెర్చ్ అనేది క్లిక్ చేస్తే మీ పెండింగ్ ఎక్కడ దాకా వచ్చింది, మీది ఎక్కడ డిఎస్ఓ పెండింగ్ ప్లేస్, ఈ స్టేటస్ అనేది ఎక్కడ అయిపోయింది అనే దాని గురించి అయితే మనకి ఇక్కడైతే డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి ఆధార్ నెంబర్తో అనేది చూసుకుందాం. గూగుల్కి వెళ్ళేసిన తర్వాత TGOBMMS అనేసి టైప్ చేసుకోండి. అక్కడి నుంచి అనేది అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోండి. ఆన్లైన్ చేసుకున్న తర్వాత మనం అనేది ఇది ఆన్లైన్ అప్లికేషన్ కొరకు అయితే కాదండి, జస్ట్ మనం ఆ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది అనేది క్లిక్. ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే ఏం క్లిక్ చేయకండి. ఇక్కడికి జస్ట్ వచ్చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్లో ఏ విధంగా నేమ్ ఉంది, నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఏ విధంగా ఉన్నది అనేసి కూడా ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ అనేది FSC నెంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అది అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ రేషన్ కార్డ్ అనేది మీకు అప్రూవర్ అయినట్టు లెక్కండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనేది కూడా కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్.